హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2024 లో రిలీజ్ అయిన డెత్స్ గేమ్ అనే కొరియన్ డ్రామా గురించి డిస్కస్ చేద్దాం. చావు అనేది మనుషుల్ని వెతుక్కుంటూ రావాలి తప్ప మనుషుల్ని చావుని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. ఒకవేళ మనం కనుక చావుని వెతుక్కుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు చావు దేవత మన పైన పగబట్టి మనల్ని టార్చర్ చేస్తే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఈ పాయింట్ ని బేస్ చేసుకునే ఈ కొరియన్ డ్రామాని తీశారు. ఈ కొరియన్ డ్రామా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఈ కొరియన్ డ్రామాని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ డ్రామా స్టోరీ గురించి తెలుసుకుందాం రండి. ఈ డ్రామా స్టార్టింగ్ లో మనకి చోయ్ అనే అబ్బాయిని చూపిస్తారు. ఇతను ఒక పూర్ ఫ్యామిలీలో పుడతాడు. అయినా కానీ ఇతను చాలా కష్టపడి చదివి ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ లో సీట్ ని సంపాదిస్తాడు. అలాగే ఇతను క్యాంపస్ సెలక్షన్స్ లో తేకాంగ్ అనే పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సెలెక్ట్ అవుతాడు. ఇప్పుడు చోయ్ ఆ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాడు. ఒకవేళ చోయ్ కనుక ఇంటర్వ్యూని క్లియర్ చేస్తే చోయ్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. చోయ్ తనకి జాబ్ వచ్చిన వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవచ్చని, తన తల్లికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవచ్చని, అలాగే కొత్త ఇల్లు కొత్త కారుని కొనుక్కుని తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చని అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే అతని జీవితంలో ఒక పెద్ద అంతరాయం వచ్చి పడుతుంది. అది ఏంటంటే చోయ్ ఇంటర్వ్యూ కోసం తేకంగ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో కానీ చాలా ఫాస్ట్ గా రోడ్డు పైన పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కారుకి అడ్డుపడి మరీ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అలాగే అతను చనిపోయేటప్పుడు చోయ్ని పట్టుకుని మరీ చనిపోతాడు. ఈ ఇన్సిడెంట్ కారణంగా చోయ్ చాలా డిస్టర్బ్ అయిపోతాడు. అలాగే దీని ఫలితంగా చోయ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు. అప్పటి నుండి చోయ్కి ఇంకో జాబ్ అనేది రాదు. దాంతోనే చోయ్ చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ ని చేస్తూ తన లైఫ్ ని గడిపేస్తూ ఉంటాడు. అలాగే పార్ట్ టైం జాబ్స్ ని చేసుకోవడం, ఖాళీగా ఉన్న టైంలో తన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం, అలాగే కనిపించిన ప్రతి కంపెనీకి కూడా అప్లై చేయడం లాంటివి చేస్తాడు. ఇలా చోయ్ 7 years గడిపేస్తాడు. 7 years తర్వాత చోయ్ మళ్ళీ తేకంగ కంపెనీకి సంబంధించిన టెస్ట్లన్నీ కూడా పాస్ అయ్యి ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇన్ని ఇయర్స్ వేస్ట్ అయినా కానీ తనకి ఒక మంచి జాబ్ దొరికితే తన లైఫ్ సెట్ అయిపోతుందని చోయ్ అనుకుంటాడు. అలాగే చోయ్ ఇంటర్వ్యూ కూడా చాలా స్మూత్ గా జరుగుతుంది. దాంతోనే చోయ్ తనకి జాబ్ ఖచ్చితంగా వచ్చేస్తుందని ఫిక్స్ అయిపోతాడు. ఇంటర్వ్యూ అయిపోగానే చోయ్ బయటకు వస్తాడు. అప్పుడే అతనికి ఒక షాకింగ్ న్యూస్ అనేది తెలుస్తుంది. అది ఏంటంటే చోయ్ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ కొంత మనీని సేవ్ చేస్తాడు. అప్పుడే చోయ్ ఫ్రెండ్ చోయ్ దగ్గరికి వచ్చి, నువ్వు ఎన్ని రోజులని పార్ట్ టైమ్స్ చేస్తూ కష్టపడుతూ ఉంటావు, ఇప్పుడు నువ్వు కనుక నేను చెప్పిన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నీకు చాలా రెట్లు రిటర్న్స్ వస్తాయని చోయ్కి చెప్తాడు. అది విని చోయ్ కూడా తన ఫ్రెండ్ మాటలను గుడ్డిగా నమ్మేసి తన దగ్గర ఉన్న మనీ మొత్తాన్ని కూడా తన ఫ్రెండ్ కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు చోయ్ ఇన్వెస్ట్ చేయవలసిన కంపెనీ క్లోజ్ అయిపోయి అతని ఫ్రెండ్ కూడా చోయ్కి కనిపించకుండా మాయమైపోతాడు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు ఒకేసారి కోల్పోవడంతో చోయ్ చాలా బాధపడతాడు. నెక్స్ట్ చోయ్ తన బాధని తన గర్ల్ ఫ్రెండ్ తో షేర్ చేసుకుందామని చెప్పి ఆమె ఇంటికి వెళ్తాడు. కానీ అప్పుడే ఎవరో కానీ జీసుని ఆమె ఇంట్లో దింపి ఆమెకు ఫ్లవర్ బొకేని ఇచ్చి ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడి తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి చూడడానికి కొంచెం రిచ్ పర్సన్ లాగే ఉంటాడు. ఇప్పుడు చోయ్ వాళ్ళిద్దరిని అలా చూసి కొంచెం జెలస్ గా ఫీల్ అవుతాడు. ఇక జీసు విషయానికి వస్తే ఆమె ఒక మంచి జాబ్ ని సంపాదించి జాబ్ చేస్తూనే రైటర్ గా మారి ఆ కెరీర్ లో కూడా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చోయ్ జీసుని ఇంకో వ్యక్తితో చూసి ఆమె బహుశా డేట్ కి వెళ్ళి వస్తుందని అనుకుంటాడు. కానీ అది నిజమా కాదని తెలుసుకోవడానికి మాత్రం ట్రై చేయడు. నెక్స్ట్ చోయ్ జీసు దగ్గరికి వెళ్లి ఆమెను పలకరిస్తాడు. అప్పుడే జీసు చోయ్ ఖర్చు పెట్టుకోవడానికి అతనికి కొంత మనీని ఇస్తుంది. అది చూసి చోయ్కి తన పైన తనకే అసహ్యం వేస్తుంది. అసలు నా జీవితం ఏంటి, ఇది ఒక బ్రతికేనా? నేను డబ్బుల కోసం ప్రతి ఒక్కరిని అడుక్కోవాలా? ఆఖరికి నేను ప్రేమించిన అమ్మాయి కూడా నా సిచ్యువేషన్ గురించి తెలిసి నాకు డబ్బులు ఇస్తే నేను వాటిని సిగ్గుపడకుండా తీసుకోవాలా? దీనికంటే చనిపోవడం చాలా బెటర్ అని అనుకుంటాడు. ఇప్పుడు చోయ్కి ఏం చేయాలో అర్థం కాక జీసుకి బ్రేకప్ చెప్పేసి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఇతని ఇంటికి వెళ్లేసరికి ఇతని ఇంటికి తాళం వేసేసి ఉంటుంది. యాక్చువల్ గా చోయ్ రెంట్ కట్టలేదని చెప్పి అతని ఇంటి ఓనరు చోయ్ సామాన్లను బయటపడేసి తన ఇంటిని లాక్ చేసుకుంటాడు. అదే టైంలో వర్షం కూడా పడుతూ ఉండడంతో చోయ్ కంప్యూటర్, బుక్స్, అతని సామాన్లు అన్ని కూడా వర్షంలో తడిచిపోయి నాశనం అయిపోతాయి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చోయ్ కి తేకంగ్ కంపెనీ ఇంటర్వ్యూకి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంది. ఆ తేకంగ్ కంపెనీ వాళ్ళు చోయ్ రిజెక్ట్ అయ్యాడని చెప్పి అతనికి ఒక చిన్న మెసేజ్ ని పెడతారు. ఇప్పుడు చోయ్ కి జాబ్ లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు, ఆఖరికి తను ప్రేమించిన అమ్మాయి కూడా తనకి దూరం అయిపోయింది. దాంతోనే మనోడు ఎంత దరిద్రంలో బ్రతకడం కంటే చావడం బెటర్ అని అనుకుంటాడు. ఆ రోజు నైట్ చోయ్ ఒక బిల్డింగ్ పైకి ఎక్కి, నేను నా జీవితాన్ని ఎలాగో కంట్రోల్ చేసుకోలేకపోయాను, కానీ నేను నా చావుని కంట్రోల్ చేసుకోగలను కదా అని అనుకుని బిల్డింగ్ పై నుండి కిందకి దూకేస్తాడు. కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చోయ్ కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఒక ప్రైవేట్ ప్లేన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ చోయ్ తన ఫేస్ ని ఒక అద్దంలో చూసుకుంటాడు. అప్పుడే అతనికి ఆ ఫేస్ తనది కాదని అర్థమవుతుంది. దాంతోనే చోయ్ షాక్ అయిపోతాడు. కరెక్ట్ గా అప్పుడే చావు దేవత అతనికి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. చోయ్ సూసైడ్ చేసుకునేటప్పుడు తను చావుని కంట్రోల్ చేయగలనని అనుకుంటాడు కదా, సో దాంతోనే చావు దేవత బాగా ఇరిటేట్ అయ్యి చోయ్ తో ఒక గేమ్ ని ఆడిస్తుంది. ఇప్పుడు ఆ చావు దేవత చోయ్ తోటి, నువ్వు నీ చావుని ఎలా కంట్రోల్ చేయగలవో నేను కూడా చూస్తాను, ఇప్పటి నుండి నువ్వు 12 సార్లు చావబోతున్నావు. ఈ 12 చావులలో నువ్వు లక్కీగా ఏదైనా చావుని జయించగలిగితే నువ్వు బ్రతికిన ఆ బాడీలోనే నీ జీవితాన్ని గడిపేస్తావు. ఒకవేళ అదే జరిగితే నేను ఓడిపోయినట్టు. కానీ ఒకవేళ నువ్వు కనుక ఈ 12 సార్లు చనిపోతే నువ్వు భయంకరమైన
శాశ్వతమైన నరకానికి వెళ్లి నానా రకాలుగా టార్చర్ ని అనుభవించాల్సి వస్తుంది. అలాగే నిన్ను నరకానికి పంపి ఆ టార్చర్ ని అనుభవించేలా చేయడానికి నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని అంటుంది. ఇది చెప్పేసిన తర్వాత చావు దేవత అక్కడ నుండి మాయమైపోతుంది. అప్పుడే ఒక ఆర్బు లాంటిది చోయ్ దగ్గరికి వచ్చి అతని బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆర్బు కారణంగా చోయ్కి ప్రస్తుతం తను ఉన్న బాడీ ఎవరిది, అతను ఏం చేస్తాడు అనే కంప్లీట్ డీటెయిల్స్ తెలిసిపోతాయి. ఇప్పుడు చోయ్ ఆత్మ ఉన్న బాడీ పేరు పార్క్ జింతే. ఇతను తేకంగు కంపెనీ CEO చిన్న కొడుకు. ఇతనికి అండ్ ఇతని అన్నయ్యకి చిన్నప్పటి నుండి కూడా తేకంగు కంపెనీని టేక్ ఓవర్ చేయడానికి కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. అలాగే పార్క్ తన అన్నయ్య కంటే తానే బెటర్ అని తన తండ్రి దగ్గర ప్రూవ్ చేసుకుని తేకంగు కంపెనీని ఓవర్టేక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇప్పుడు పార్క్ సీఈఓగా ఉండడానికి కావాల్సిన ట్రైనింగ్ ని తీసుకోవడానికి ప్రైవేట్ ప్లేన్ లో ఒక ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే చోయ్ పార్క్ లైఫ్ స్టైల్, అతని ఆస్తిపాస్తులు అన్ని చూసిన తర్వాత ఆ చావు దేవత నాకు ఒక మంచి లైఫ్ ని ఇచ్చిందని, ఈ ఛాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదులుకోకూడదని అనుకుంటాడు. ఇన్ని రోజులు డబ్బులు లేక నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు దేవుడికి కూడా నా పైన జాలి కలిగి నన్ను ఒక గొప్ప ధనవంతుడి బాడీలోకి పంపించి నన్ను హ్యాపీగా ఉండేలాగా చేయాలని చూస్తున్నాడని అనుకుని కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ అప్పుడే సడన్ గా పార్క్ ట్రావెల్ చేస్తున్న ప్లేన్ బ్లాస్ట్ అవుతుంది. దాంతోనే చోయి ఆ మంటల్లో కాలిపోయి మరి నరకం అనుభవిస్తూ చనిపోతాడు. నెక్స్ట్ చోయి మళ్ళీ చావు దేవత ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. చోయి ఫస్ట్ టైం చాలా ఈజీగా చనిపోతాడు, కానీ సెకండ్ టైం మాత్రం చాలా బాధని పెయిన్ ని అనుభవిస్తూ చనిపోతాడు. ఇప్పుడు చోయి ఇంకొక 11 సార్లు ఇటువంటి నరకాన్ని అనుభవిస్తూనే చనిపోవాలేమోనని చెప్పి బాగా భయపడిపోతాడు. అలాగే అతను నేను ఒకసారి చనిపోతేనే నాకు ఇంత బాధ వచ్చింది కదా, ఒకవేళ నేను ఇంకో 11 సార్లు కూడా ఇదే విధంగా చనిపోతే నన్ను నరకంలో ఇంకా టార్చర్ చేస్తారేమో, కాబట్టి నేను ఏదో ఒకలాగా ఒక్కసారి అయినా బ్రతికి తీరాలని అనుకుంటాడు. సో దాంతోనే చోయి చావు దేవత దగ్గరికి వెళ్లి తనని మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తి బాడీలోకి పంపించమని అడుగుతాడు. కానీ ఇక్కడ చోయికి తెలియని విషయం ఏంటంటే అతను బ్రతికి ఉన్నప్పుడు అతనికి తెలియకుండానే ఒక పెద్ద తప్పుని చేస్తాడు. ఇప్పుడు చావు దేవత ఆ తప్పు ఏంటో కనిపెట్టగలిగితే నువ్వు బ్రతకగలవు అని చోయికి చెప్తుంది. బట్ చోయి మాత్రం ఆమె మాటలను వినే పరిస్థితిలో ఉన్నాడు. సో దాంతో చావు దేవత నీ చావు నువ్వు చావు అని చెప్పి అతన్ని తన దగ్గర ఉన్న గాంతో షూట్ చేస్తుంది. అప్పుడే సడన్ గా చోయి ఆకాశంలో తేలుతూ ఉంటాడు. అలాగే అతను బాగా భయపడిపోతూ ఉంటాడు. అతనికి కనీసం ఒక పారాచూట్ కూడా ఉండదు. అప్పుడే చోయి దగ్గరికి ఒక ఆర్బు వచ్చి అతని బాడీలోకి ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ అవగానే చోయికి ప్రస్తుతం తను సాంగ్ జే సోప్ అనే వ్యక్తి బాడీలో ఉన్నానని తెలుస్తుంది. సాంగ్ కి చిన్నతనం నుండి కూడా అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అలాగే తనకి కష్టమైన ఛాలెంజెస్ ని కంప్లీట్ చేయడం అంటే మహా సరదా. ఇతను చాలా సార్లు డేంజరస్ ఫీట్స్ ని చేసి చాలా గిన్నిస్ రికార్డ్స్ ని సాధిస్తాడు. ఇప్పుడు కూడా సాంగ్ ఇంకో రికార్డు కోసం 8000 కిలోమీటర్ల పైనుండి ప్లేన్ల నుండి కిందకి దూకేస్తాడు, అది కూడా పారాచూట్ లేకుండానే. ఇప్పుడు సాంగ్ అంత పైనుండి నేలపైన అమర్చిన సేఫ్టీ నెట్ పైకి వచ్చి ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. దీన్ని కొంతమంది గాల్లోనే రికార్డ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ సాంగ్ కనుక దీన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగితే అతనికి 300 కోట్ల మనీని ఇస్తానని ఒక స్పాన్సర్ ఆఫర్ ఇస్తాడు. సో దాంతోనే సాంగ్ ఈ రిస్క్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఈ స్టంట్ ప్రతి మీడియాలో కూడా లైవ్ గా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే సాంగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచం మొత్తం కూడా సాంగ్ చేసే సాహసాలను చూస్తూ ఉంటుంది. ఇప్పుడు సాంగ్ ఈ ఒక్క స్టార్ట్ ని కంప్లీట్ చేస్తే లైఫ్ సెట్ అయిపోతుందని భావిస్తాడు. ఇప్పుడు సాంగ్ గురించి తెలిసిన వెంటనే చోయ్కి కూడా 300 కోట్ల పైన ఆశ కలుగుతుంది. అలాగే చోయి సాంగ్ బాడీ సహాయంతో ఆ స్టంట్ ని కంప్లీట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ముందు అతను సేఫ్టీ నెట్ ఎక్కడ ఉందో చూసుకుని దాని వైపు వెళ్తాడు. కానీ అతను ఆ సేఫ్టీ నెట్ మీద కాకుండా ఆ సేఫ్టీ నెట్ పక్కకి వెళ్లి నేల పైన పడి తల పచ్చడి చనిపోతాడు. ఈ స్టంట్ ను చూసి ప్రజలందరూ కూడా బాగా ఎగ్జైట్ అవుతారు. చోయ్కి ఏమో తన సెకండ్ ఛాన్స్ కూడా మిస్ అవుతుంది. ఇప్పుడు చోయ్ మళ్ళీ చావు దేవత దగ్గరికి వెళ్తాడు. అలాగే చోయ్ చాలా సీరియస్ గా చావు దేవత తోటి గొడవ పడతాడు. చోయ్ ఆ దేవత తోటి నువ్వు నన్ను ఎందుకని ఎప్పుడు కూడా త్వరగా చనిపోయే వాళ్ళ బాడీలోకి పంపిస్తున్నావు, ఇదంతా కూడా నువ్వు కావాలని చేస్తున్నావు కదా అని చావు దేవత తోటి అంటాడు. అప్పుడే ఆ దేవత ఓహో అలాగా అని చెప్పి చోయ్ని షూట్ చేస్తుంది. ఈసారి చోయ్ ఒక చిన్న స్కూల్ స్టూడెంట్ బాడీలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడే చోయ్ ఒక నవ్వుకుని ఆ దేవత నేను గట్టిగా మాట్లాడేసరికి నన్ను ఒక మంచి బాడీలోకి పంపించింది, ఈసారైనా నేను మంచిగా చదివి ఒక జాబ్ తెచ్చుకుని లైఫ్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవచ్చని అనుకుంటాడు. అలాగే నేను ఒక 15 ఇయర్స్ కష్టపడితే మంచి జాబ్ మంచి లైఫ్ అన్ని కూడా తన కాళ్ళ దగ్గరికి అవే వస్తాయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఆర్బు ఈ అబ్బాయి బాడీలోకి వెళ్లి ఇతని గురించి చోయ్కి తెలియజేస్తుంది. ఈ స్టూడెంట్ పేరు హ్యూక్స్. ఇతని చిన్నతనంలోనే ఇతని తండ్రి చనిపోతాడు. అప్పటి నుండి ఇతని తల్లి ఇతన్ని కష్టపడి పెంచుతూ ఉంటుంది. హ్యూక్ కూడా కష్టపడి చదివి మంచి ర్యాంక్స్ ని తెచ్చుకుని తన తల్లి గర్వపడేలాగా చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ హ్యూక్ ని స్కూల్లో ఒక గ్యాంగ్ చాలా దారుణంగా ర్యాగింగ్ చేస్తూ ఉంటుంది. సో దాంతోనే హ్యూక్ మీరు ఇలానే చేస్తే నేను సూసైడ్ చేసుకుని చనిపోతానని ఆ గ్యాంగ్ ని బెదిరిస్తాడు. అయినా కానీ
కానీ ఆ గ్యాంగ్ హ్యూక్ చెప్పేది పెద్దగా పట్టించుకోకుండా అతన్ని ఏడిపిస్తూనే ఉంటారు. సో దాంతోనే హ్యూక్ ఒక సూసైడ్ లెటర్ ని రాసి సూసైడ్ చేసుకోవడానికి బిల్డింగ్ పైకి వెళ్తాడు. కరెక్ట్ గా అప్పుడే చోయి ఆత్మ ఇతని బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు విషయం అంతా తెలుసుకున్న చోయి, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటేనే చనిపోతాను, ఒకవేళ నేను కనుక సూసైడ్ చేసుకోకపోతే ఇదే బాడీలో నా లైఫ్ ని గడిపేయచ్చని అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే తన దగ్గరికి జిన్సాంగ్ అనే అబ్బాయి వచ్చి మళ్ళీ హ్యూక్ ని ఏడిపించడం స్టార్ట్ చేస్తాడు. సో దాంతోనే చోయి, ఇప్పుడు నేను కనుక ప్రశాంతంగా ఈ అబ్బాయి బాడీలో ఉండాలని అంటే ముందు నేను వీడి పేడ వదిలించుకోవాలని అనుకుని సాంగ్ ని పట్టుకుని పెచ్చకొట్టుడు కొడతాడు. కానీ అప్పుడే సాంగ్ గ్రూప్ లో ఉన్న ఇంకో స్టూడెంట్ హ్యూక్ ని కొట్టి సాంగ్ ని సేవ్ చేస్తాడు. ఆ స్టూడెంట్ చూడడానికి చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. సో దాంతో హ్యూక్ అతన్ని కొడదామని ట్రై చేసినా కానీ అతన్ని ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే హ్యూక్, వీడు ఉన్నంత వరకు నేను సాంగ్ ని ఏమీ చేయలేను, ఒకవేళ నేను సాంగ్ ని ఏం చేయకపోతే సాంగ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు, ఇప్పుడు నేను ఏం చేయాలబ్బా అని చెప్పి బాగా వర్రీ అవుతాడు. కానీ తర్వాత సాంగ్ ఫ్రెండ్ ని బలంతో కాకుండా తన బుద్ధి బలంతో ఓడించాలని డిసైడ్ అవుతాడు. యాక్చువల్ గా ఆ స్టూడెంట్ కి కూడా సాంగ్ పైన పెచ్చకోపం అనేది ఉంటుంది. కానీ జిన్సాంగ్ కి అతని ఏరియాలో ఉన్న పవర్ఫుల్ స్టూడెంట్ గ్యాంగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ఇతనికి అండ్ సాంగ్ కి గొడవ జరిగినప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ ఇతను పట్టుకుని పెచ్చకొట్టుడు కొడతాడు. అప్పటి నుండి ఇతను ఆ లీడర్ గడికి భయపడి జిన్సాంగ్ ఏం చెబితే అది చేస్తూ ఉంటాడు. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత చోయి ఆ స్టూడెంట్ తోటి ఒక డీల్ చేసుకుంటాడు. అది ఏంటంటే, నువ్వు కనుక జిన్సాంగ్ దగ్గర నుండి ఫ్రీ అవ్వాలని అనుకుంటే నువ్వు నేను జిన్సాంగ్ ని ఏం చేసినా గానీ మధ్యలో రాకని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే హ్యూక్ మెస్ లో కూర్చుని తింటూ ఉన్నప్పుడు జిన్సాంగ్ అక్కడికి వచ్చి హ్యూక్ ని మళ్ళీ ఏడిపించాలని చూస్తాడు. అప్పుడే హ్యూక్ తన ప్లేట్ లో ఉన్న సూప్ ని జిన్సాంగ్ నెత్తి పైన పోసేసి అతన్ని టీజ్ చేసి మరి అక్కడ నుండి పారిపోతాడు. అప్పుడే జిన్సాంగ్ హ్యూక్ తో డీల్ చేసుకున్న స్టూడెంట్ దగ్గరికి వెళ్లి హ్యూక్ ని కొట్టమని అడుగుతాడు. కానీ అతను మాత్రం జిన్సాంగ్ చెప్పేది ఏమి పట్టించుకోకుండా సైలెంట్ గానే ఉంటాడు. సో దాంతోనే సాంగ్ ఆ లీడర్ గడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి అతన్ని తన క్లాస్ కి తీసుకెళ్లి హ్యూక్ ని అండ్ తన మాట విన్న స్టూడెంట్ ని చితక్ కొట్టించేద్దామని అనుకుంటాడు. నెక్స్ట్ ఆ లీడర్ గాడు సాంగ్ తో పాటు క్లాస్ రూమ్ కి వెళ్తాడు. అలాగే అతను హ్యూక్ ని చూసి, యారా నువ్వు వీడి కోసమా నన్ను ఇక్కడికి పిలిపించావు, నువ్వు కనీసం వీడిని కూడా కొట్టలేవా, దీనికి కూడా నా సపోర్టే కావాలని జిన్సాంగ్ ని తిట్టి నువ్వు ఇంకెప్పుడు కూడా నా దగ్గరికి రావద్దని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జిన్సాంగ్ కి ఆ లీడర్ గడి సపోర్ట్ లేకపోతే అతని మాట ఎవరు కూడా వినరు. అలాగే జిన్ను ఎవరిని కూడా కొట్టలేడు. సో దాంతో చోయి తనకి జిన్సాంగ్ బాధ తప్పిందని, ఇప్పుడు హ్యూక్ సూసైడ్ చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదని, సో ఇప్పుడు నేను హ్యూక్ బాడీలోనే నా లైఫ్ ని హ్యాపీగా జీవించొచ్చని అనుకుంటాడు. ఇప్పుడు చోయి లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మంచిగా చదువుకోవాలని చెప్పి చదువు పైన ఫోకస్ చేస్తాడు. కానీ ఇంతకాలం సైలెంట్ గా ఉన్న హ్యూక్ ఒక్కసారిగా సాంగ్ పైన రివర్స్ అయ్యేసరికి స్కూల్లో జిన్సాంగ్ పరువు పోతుంది. అలాగే అతని గర్ల్ ఫ్రెండ్ కూడా సాంగ్ కి వాల్యూ అనేది ఇవ్వదు. అలాగే స్టూడెంట్స్ ఎవరో కూడా అతని మాట అసలు వినరు. ఇక లీడర్ ఏమో జిన్సాంగ్ ని అసలు పట్టించుకోడు. సో దాంతో జిన్సాంగ్ ఒక జోకర్ లాగా మారిపోతాడు. సాంగ్ పరిస్థితి ఇలా మారడానికి హ్యూక్సోనే కారణం కాబట్టి సాంగ్ హ్యూక్ దగ్గరికి వెళ్లి అతని పైన అటాక్ చేసి అతన్ని ఒక రాయితోటి కొట్టి కొట్టి మరీ చంపేస్తాడు. అప్పుడే చోయి మళ్ళీ చావు దేవత ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. ఈసారి చోయికి ఇంకో డౌట్ వస్తుంది. అది ఏంటంటే, సాంగ్ నిజంగానే హ్యూక్ ని తనంతట తానే చంపాడా, లేక ఈ చావు దేవత వాడితోటి కావాలని నన్ను చంపించిందని అనుకుంటూ ఉంటాడు. అలాగే దీని గురించి చావు దేవతని అడుగుతాడు. అప్పుడే ఆమెకి చోయి పైన పెద్ద కోపం వచ్చి అతన్ని చెత్త కొట్టేసి ఆ తర్వాత అతన్ని మళ్ళీ షూట్ చేస్తుంది. ఈసారి చోయి ఒక మనిషి బాడీలోకి ఎంటర్ అవగానే అతన్ని ఎవరో గానీ టార్చర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చోయి ఎంటర్ అయిన బాడీ లీ జూహాన్ అనే వ్యక్తిది. ఇతను ఒక మాఫియా కోసం పనిచేస్తూ ఉంటాడు. అలాగే ఇతన్ని ఫిక్సర్ అని కూడా పిలుస్తారు. ఇతను తన క్లయింట్ కి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లం ని చాలా ఈజీగా ఫిక్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఇతను తన బాస్ గర్ల్ ఫ్రెండ్ ని ఇష్టపడతాడు. అలాగే ఇతను తన బాస్ డబ్బుని కొట్టేసి తన బాస్ గర్ల్ ఫ్రెండ్ ని లేపుకెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇతను బాస్ గడి గర్ల్ ఫ్రెండ్ తో పాటు కొరియా వదిలేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ అంతలో పెళ్లి తన బాస్ గ్యాంగ్ కి దొరికేస్తాడు. ఇప్పుడు ఆ గ్యాంగ్ ఆ అమ్మాయి అండ్ బాస్ డబ్బుల కోసం లీని టార్చర్ చేస్తూ ఉంటారు. అప్పుడే చోయికి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, చోయి ఈ బాడీలో ఎక్కువ కాలం బ్రతకలేడు. ఒకవేళ ఇతను ఇప్పుడు తప్పించుకున్నా గానీ ఆ గ్యాంగ్ మెంబర్స్ ఇతను పట్టుకుని ఖచ్చితంగా చంపేస్తారు. సో దాంతో చోయి తను చనిపోయే లోపు లీ డబ్బులు ఎక్కడ పెట్టాడో కనుక్కుని ఆ డబ్బుని ఒక సేఫ్ ప్లేస్ లో దాచి తర్వాత మళ్ళీ ఇంకో బాడీలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బుని తీసుకోవాలని ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ లీ ఆ గ్యాంగ్ మెంబర్స్ ని చితక్ కొట్టేసి అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. అలాగే అతను ఎటువంటి భయం లేకుండా తనకి ఎంత ప్రమాదం ఎదురైనా సరే దాన్ని ఎదుర్కొని మరి ఆ బాస్ గడి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇతను ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె కూడా లీ దగ్గరికి వచ్చి అతని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అప్పుడే చోయి లీ గడు చాలా లక్కీ పర్సన్, ఇతన్ని ఇంతలా ప్రేమించే అమ్మాయి ఇతనికి దొరికిందని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి, ఇంతకీ నువ్వు కొట్టేసిన ఆ మనీని ఎక్కడ పెట్టావని లీని అడుగుతుంది. లీ కూడా
ఆ డబ్బులు ఒక షిప్ లో దాచానని ఆమెకి చెప్పి ఆ షిప్ ని చూపిస్తాడు. అప్పుడే ఆ అమ్మాయి ఒక గన్ తోటి లీని షూట్ చేసి చంపేస్తుంది. సో దాంతోనే చోయి మళ్ళీ చావు దేవత ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. ఇతను అక్కడికి వెళ్ళగానే ఈ ఆడవాళ్ళని అసలు నమ్మకూడదని తనలో తను అనుకుంటాడు. దాంతో పాటు నేను చనిపోయినా పర్లేదు, నాకు ఆ బాస్ గడి మనీ ఎక్కడ ఉందో తెలుసు, ఈసారి నేను మళ్ళీ ఇంకొకరి బాడీలోకి వెళ్ళగానే ముందు ఆ మనీని కొట్టేయాలని తనలో తను అనుకుని చిన్నగా నవ్వుకుంటాడు. అప్పుడే చావు దేవత కూడా మనోడి వైపు చూసి చిన్నగా నవ్వి అతన్ని షూట్ చేస్తుంది. ఈసారి చోయి జైల్లో ఉన్న ఒక వ్యక్తి బాడీలోకి ఎంటర్ అవుతాడు. ఇతని పేరు చో. ఒకప్పుడు ఇతను ఎంఎంఏ ఛాంపియన్, కానీ ఇతని దగ్గర ఆ కెరీర్ ని కంటిన్యూ చేసేంత డబ్బులు లేకపోవడంతో ఇతను ఎంఎంఏని వదిలేస్తాడు. ఇతని మామ్ కి చాలా అప్పులు ఉంటాయి. అదే టైంలో ఇతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇతనికి ఒక ఆఫర్ ని ఇస్తాడు. అది ఏంటంటే ఒక వ్యక్తి తన కారు తోటి ఒక అమ్మాయిని గుద్దేస్తాడు. ఇప్పుడు చో కనుక ఆ క్రైమ్ తనే చేశానని ఒప్పుకుంటే చోకి చాలా మనీని ఇస్తానని ఆ వ్యక్తి లాయర్ చోకి చెప్తాడు. అలాగే నువ్వు ఇప్పుడు మైనర్వి కాబట్టి నీకు చాలా తక్కువ శిక్ష అనేది పడుతుంది, నిన్ను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని ఆ లాయర్ చో తోటి అంటాడు. ఇప్పుడు చోకి కూడా డబ్బు అవసరం ఉండడంతో ఆ లాయర్ చెప్పిన దానికి ఒప్పుకొని హిట్ అండ్ రన్ కేసులో జైలుకి వెళ్తాడు. అదే టైంలో కారు యాక్సిడెంట్ అయిన అమ్మాయి ట్రీట్మెంట్ ని తీసుకుంటూ చనిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోవడంతో చో పైన ఉన్న హిట్ అండ్ రన్ కేసు కాస్త మర్డర్ కేసు కింద మారిపోతుంది. ఇది తెలిసి చో తను ఎంత పెద్ద తప్పు చేశాను అని చెప్పి అనుకుంటాడు. వన్ డే చో ఆ లాయర్ ని పిలిపించి నువ్వు నాకు ఇంకా మనీని ఇస్తావా లేక నేను ఈ యాక్సిడెంట్ వెనక ఉన్న వాళ్ళందరి గురించి బయట పెట్టేనా అని ఆ లాయర్ ని బెదిరిస్తాడు. చో జైలుకి వచ్చి చాలా కాలం అయిపోతుంది. అలాగే అతను ఇంకా 4 days లో బయటికి వెళ్ళిపోతాడు. ఇది అతని లైఫ్ స్టోరీ. ఇప్పుడు చోయికి అతని లైఫ్ డీటెయిల్స్ మొత్తం కూడా తెలిసిపోతాయి. అదే టైంలో చోని చంపేస్తా అని ఒక సైకో కిల్లర్ పట్టుబట్టి మరి కూర్చుంటాడు. ఇంతకీ ఆ సైకో కిల్లర్ ఇంకెవరో కాదు, హ్యుక్ ని చంపిన జిన్ సాంగే. సాంగ్ హ్యుక్ మర్డర్ కేసులో జైలుకి వస్తాడు. అయినా కానీ అతని బుద్ధి మాత్రం మారదు. ఇతను జైల్లో ఉన్న వాళ్ళందరినీ భయపెట్టాలని చెప్పి తను ఒక సైకోనని అందరికీ చెప్పి జైల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా బెదిరిస్తాడు. ఇప్పుడు చో బాడీలో ఉన్న చోయికి సాంగ్ గురించి తెలిసి అతనికి ఒక గుణపాఠం చెప్పాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ అతను సాంగ్ ని పిచ్చ కొట్టుడు కొట్టి ఇతను సైకో కాదు ఒక బుల్లి, ఇతను తన తోటి స్టూడెంట్ ని చంపి జైలుకి వచ్చాడని తన సెల్లో ఉన్న ఖైదీలకి చెప్పేస్తాడు. అలాగే హ్యుక్ ఆత్మ నీ వెంటబడుతూనే ఉంటుందని సాంగ్కి చెప్పి అతను లైఫ్ లాంగ్ ఆ భయంతో బ్రతికేలాగా చేస్తాడు. దీని తర్వాత చో జైలు నుండి బయటకు వెళ్లి తన లైఫ్ ని ప్రశాంతంగా గడపాలని డిసైడ్ అవుతాడు. కానీ ఆ నెక్స్ట్ డే ఒక గ్రూప్ చోని చంపేయడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్ గా లాయర్ గాడు చో బయటకు వస్తే తన పేరు తన వెనక ఉన్న వాళ్ళ పేరు బయటకు వస్తుందేమోనని చెప్పి బాగా భయపడిపోయి చోని జైల్లోనే వేసేయమని ఈ గ్రూప్ కి కొంతమందిని ఇస్తాడు. సో దాంతోనే వాళ్ళు చోని చంపడానికి ట్రై చేస్తారు. కానీ చో ఎంఎంఏ ఫైటర్ కావడంతో అతను అందరినీ చిత కొట్టేసి వాళ్ళ అటాక్ నుండి తప్పించుకుంటాడు. 2 days తర్వాత చో జైలు నుండి రిలీజ్ అయ్యి బయటికి వస్తాడు. చో బయటికి రాగానే లాయర్ దగ్గరికి వెళ్లి నాకు నీ డబ్బులు వద్దు, నువ్వు నన్ను బ్రతకనిస్తే చాలని అంటాడు. యాక్చువల్ గా చోయికి లీ దాచిపెట్టిన డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలుసు కదా. సో దాంతోనే చోయి ఆ లాయర్ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి తనకి డబ్బులు ఏమీ వద్దంటాడు. యాక్చువల్ గా లీ ఆ డబ్బు ఉన్న బోర్డు గురించి చెప్తాడు, కానీ ఆ డబ్బులు ఆ బోర్డు నుండి ఎలా తీయాలో చెప్పడు. ఇప్పుడు ఆ డబ్బుని కేవలం చోయి మాత్రమే బయటికి తీయగలడు. సో దాంతోనే చోబడిలో ఉన్న చోయి లాయర్ గారి డబ్బుల కోసం ప్రాణాలని రిస్క్ లో పెట్టకూడదని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ చో ఆ డబ్బులు దాచిపెట్టిన ప్లేస్ కి వెళ్లి ఆ మనీని తీసుకుని దాంతో పాటు అక్కడే కొంచెం సేపు పడుకుంటాడు. అప్పుడు చో మామ ఇతనికి కాల్ చేసి ఇంటికి రమ్మని అంటుంది. చో తన మామ తోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు చోయికి తన తల్లి గుర్తు వస్తుంది. అలాగే తన మామ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని అనుకుని తన మాము తను లేకపోయినా సరే హ్యాపీగా బ్రతకాలని చెప్పి తన దగ్గర ఉన్న మనీని హాఫ్ ఆఫ్ చేసి 2 bags లో మనీని సర్ది ఒక బ్యాగ్ ని తన కోసం అండ్ తన తల్లి కోసం ఒక లాకర్ లో దాచిపెట్టి ఇంకో సగాన్ని చో తల్లికి ఇవ్వడానికి ఆమె దగ్గరికి బయలుదేరతాడు. నెక్స్ట్ ఇతను రోడ్డు పై నడుస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ లో చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న చోని చంపడానికి వచ్చి కత్తితోటి అతని పైన దాడి చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే చో అతనికి సారీ చెప్పి మీ అమ్మాయిని చంపింది నేను కాదని అతనితోటి అంటాడు. అది విని ఆ వ్యక్తికి కూడా తన తప్పు అర్థమయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదే టైంలో చోకి జైల్లో పరిచయమైన ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను చూసి చో కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. కానీ ఆ లాయర్ గాడు చోని చంపితే $1 million ఇస్తా అని ఈ వ్యక్తికి చెప్తాడు. సో దాంతో అతను చోని పొడిచి అతన్ని చంపేస్తాడు. అప్పుడే చోయి మళ్ళీ చావు దేవత ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. కానీ ఈసారి చోయి టెన్షన్ పడకుండా కొంచెం రిలాక్స్ గానే ఉంటాడు. ఎందుకంటే చోయి లాకర్ లో సగం మనీని పెట్టాడు కదా. ఇప్పుడు అతను మళ్ళీ ఇంకో వ్యక్తి బాడీలోకి ఎంటర్ అయ్యి ఆ మనీని తీసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యి అసలు చావకుండా లైఫ్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుని తనని త్వరగా చంపేయమని ఆ చావు దేవతకి చెప్తాడు. అప్పుడే ఆ చావు దేవత కొంచెం వీయడ్గా నవ్వి చోయిని షూట్ చేస్తుంది. మరి ఇప్పుడు చోయి ఇంకో వ్యక్తి బాడీలోకి వెళ్ళి ఆ మనీని తీసుకోగలిగాడా లేదా, అసలు ఆ చావు దేవత ఎందుకని అలా నవ్వింది, కొంపదీసి ఆమె చోయిని పంపకూడని బాడీలోకి ఏమైనా పంపిందా అనే విషయాల గురించి మనం నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం ఒక కామెంట్ ని చేయండి. మీరు కామెంట్
కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దని నాకు తెలిసేది. కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.